నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వము ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మున్సిపాలిటీలకు సంబంధించి ఆ మెప్మా సహాయంతో, మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలివేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపాలిటీ ఏరియాస్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళు ర్యాపిడోతో టైఅప్ అయ్యి వీళ్లకు ఎలక్ట్రిక్ వాహనాలను బ్యాంకుల ద్వారా వీళ్ళే రుణాలు ఇప్పించి అదేవిధంగా సబ్సిడీలో ఆ మహిళలకు ఆ వెహికల్స్ ఇస్తే వాళ్ళు ర్యాపిడోతో టైఅప్ అయ్యి వాళ్ళు నెలకి 10 నుంచి 12,000 రూపాయలు సంపాదించుకునేలాగా వాళ్ళ కుటుంబ పోషణ భారం కాకుండా మహిళలు కూడా చేదోడు వాదోడుగా వేడి నీళ్లకు చన్నీళ్లు తోడైనట్లు వాళ్ళు కూడా ఆర్థిక సహాయం అయితే వాళ్ళ కుటుంబానికి చేయడం జరుగుతోంది. ఇక్కడ చూడండి, ఉపాధి మార్గంలో మహిళలు రై మెప్మా సహకారం, ర్యాపిడో చొరవ, సబ్సిడీపై పట్టణ మహిళలకు 2 వీలర్లు 3 వీలర్లు సబ్సిడీపై పట్టణంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మెప్మా అనేటువంటి సంస్థ ద్వారా వాళ్లకు 2 వీలర్లు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు కనుక హ్యాండిక్యాప్డ్గా ఉంటే 3 వీలర్లు కావచ్చు, వీటిని కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేయడానికి కావలసినటువంటి డబ్బులను జాతీయ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి ఆ కొనుగోలు చేసినటువంటి వెహికల్స్కు సబ్సిడీ కూడా ఇచ్చి వాటిని ర్యాపిడోతో టైఅప్ చేపించి ఆ ర్యాపిడోలో వీళ్ళు ఈ మహిళలు వర్క్ చేస్తూ ఉంటే వాళ్లకు దాదాపుగా నెలకి 10 నుంచి 12,000 రూపాయలు, అంటే రోజుకి 500 నుంచి 600 రూపాయల వరకు వాళ్ళ సొంత కష్టం చేసి మహిళలు కూడా సంపాదించే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించారు. మొత్తం 9 నగరాల్లో 1000కి పైగా లబ్ధిదారులు వాహనాలతో రైడ్లు వేస్తూ ఆదాయార్జన, 3 నెలల్లో 35 లక్షల ఆదాయం, మహిళా సాధికారితకు కృషి నారా లోకేష్ గారు. ఇక్కడ చూడండి, ఆర్థిక సమస్యలతో ఇల్లు గడవడం లేదు, నేను కుటుంబానికి ఆసరాగా ఉంటే బాగుండునని ఆలోచిస్తున్న పట్టణ ప్రాంత మహిళలకు మెప్మా చేదోడుగా నిలుస్తోంది. డ్వాక్రాతో దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర మహిళలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలతో ప్రయాణికుల గమ్యస్థానాలను చేరుస్తూ ఆర్జిస్తున్నారు. మెప్మా ర్యాపిడో సహకారంతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ ఉపాధి కార్యక్రమానికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలి అడుగు పడింది. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మార్చి 8వ తారీఖున మొదలు పెడితే 9 నగరాలలో దాదాపు 1000 వాహనాలతో మొదలు పెడితే ఇప్పుడు ఆ 1000 వాహనాలు దాదాపుగా 35 లక్షల ఆదాయాన్ని సంపాదించి ఆ మహిళలకు ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త కింద మెప్మా సంస్థ ర్యాపిడో ద్వారా మహిళలకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించింది. అందులో తొలి దశలో 9 పట్టణాల్లో 1000 మంది లబ్ధిదారులకు రుణ సౌకర్యం కల్పించారు. వీటిల్లో విశాఖపట్నంలో 400 వాహనాలు, విజయవాడలో 400, నెల్లూరు గుంటూరులో 50 చొప్పున, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రిలో 25 వాహనాలు చొప్పున మహిళలకు అందజేశారు. వాటిలో 760 ఎలక్ట్రిక్ 2 వీలర్లు ఉండగా 240 ఎలక్ట్రిక్ 3 వీలర్లు ఉన్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 1000కి పైగా కుటుంబాలు లబ్ధి పొందగా వారిలో 688 మంది ర్యాపిడోలో నమోదయ్యారు. సో మొత్తం ఈ 1000 మంది మహిళలకు, ఈ విధంగా 1000 మంది మహిళలకు మెప్మా సహాయంతో ఆ ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తే అందులో 688 మంది ర్యాపిడోతో టైఅప్ అయ్యి వాళ్ళు ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గమ్యస్థానానికి చేరుస్తూ, మనకు తెలిసిందే కదా ర్యాపిడో ఏ విధంగా వర్క్ అవుతుందో. సో ఈ విధంగా వాళ్ళు కూడా కష్టపడుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వాళ్లకు రోజుకి 500 నుంచి 600, 700 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈమె విజయగాథ, మహిళల విజయగాథలు ఇవి. విజయవాడకు చెందిన వడ్లపడి గ్లోరీ మంజు మార్చిలో ప్రభుత్వ సబ్సిడీతో స్కూటర్ కొని ర్యాపిడో నడపడం ప్రారంభించారు. ప్రస్తుతం నెలకు 10,000 వరకు సంపాదిస్తున్నారు. ఈఎంఐ చెల్లిస్తూ కొంత సొమ్మును పొదుపు కూడా చేస్తున్నారని మంజు చెబుతున్నారు. సో ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ పేరు వచ్చి మంజు. ఈమె ర్యాపిడోలో టైఅప్ చేసింది. ఈమెకు ఈ వెహికల్ వచ్చి బ్యాంక్ లోన్ ద్వారా ఈ మెప్మా అనేటువంటి సంస్థ అందిస్తే గవర్నమెంట్ దానికి సబ్సిడీ కూడా ఇస్తే ఈ ర్యాపిడోలో దాన్ని టైఅప్ చేసి నెలకి 10 నుంచి 12,000 రూపాయలు, అదేవిధంగా రోజు వెళ్తే 500 నుంచి 700 వరకు సంపాదిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది ఆరంభం మాత్రమే. లోకేష్, మహిళల సాధికారతే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. ర్యాపిడోతో కలిపి రాష్ట్రంలో 1000 మందికి పైగా మహిళలు స్వయం ఉపాధి సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మహిళా సాధికారతకు మరింత కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇది కేవలం ఆరంభం
మాత్రమే పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక 1000 మందిని తీసుకొని ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశాము. ఇది విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ఈ మొత్తం మీద 35 లక్షల రూపాయలు ఆదాయాన్ని మహిళలకు చేకూరినట్లు కూడా వార్తలు వస్తూ ఉంది. సో రిపోర్ట్స్ కూడా చెబుతా ఉంది. కాబట్టి ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రమే మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇది కేవలము పట్టణాలలో మాత్రమే ఉంటుంది, మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో. ఎందుకంటే ర్యాపిడోని ఎక్కువగా యూజ్ చేసేది పట్టణ ప్రాంతంలోనే. కాబట్టి అదేవిధంగా రాబోయే రోజుల్లో మిగిలినటువంటి నగరాలు పట్టణాల్లో కూడా మెప్మా సహాయంతో అదేవిధంగా ర్యాపిడోతో టైఅప్ చేసి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేదోడు వాదోడుగా మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమము ఇంకా విజయవంతంగా కొనసాగాలని, సో ఎవరైతే కుటుంబ పోషణ భారంగా ఉందో ఆ మహిళలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి సంపాదించి కుటుంబ పోషణలో భాగస్వామ్యం కావాలని కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.